హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు చేపల ఫ్రై చేసేద్దాం. దానికి కావాల్సిన ఏంటో చూద్దాం. ముందుగా ఈ చేపలు తీసుకున్నాను నేను. చేపలు, చింతపండు, పసుపు, అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మెంతు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క. అది ఫ్రైకి కొన్ని పీసులు తీసి పెట్టుకున్నాను. ఒక 4-5 పీసెస్ ఫ్రై చేస్తాను ఇందులోనే. ఇది పులుసు 3 కేజీలు తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం ఈ తలకాయలు, తోకలు ఇవన్నీ తీసి కొంచెం పులుసు లాగా పెడితే బాగుంటుంది. ఇవి పడేయకండి, తల తోక ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా ఈ చేపలనైతే మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయని కలిపి పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఈ ఆనియన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఈ టమాటాలు, పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఇందులోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నానండి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. కారం 3-4 స్పూన్లు వేసేయండి. మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే మీ ఇష్ట ప్రకారంగా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ని చూసి మీరు కావలిస్తే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇందులో ఇలా కలిపి పెట్టుకున్న మనం అంతా కలిపేసుకున్నాం కదండి ఫిష్ ముక్కలకి. ఇది బాగా పట్టాలంటే కొంచెం 1/2 అవర్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసేయండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి మనం ఫ్రైకి తీసుకున్న ముక్కల్లో కూడా కొంచెం ఉప్పు, కారం అన్నీ కలిపేసుకుందాం. 1 స్పూను సాల్ట్, 1/4 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. దీనికి కూడా అన్ని ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకుందాం. ఇలా అన్ని ముక్కలకు పట్టించేసినాం కదండి. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం పులుసుకు కావాల్సినవి ప్రిపేర్ చేసేసుకుందాం. పచ్చిమిర్చిని కొంచెం ఇలా కాట్లాగా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుందాము. మిర్చి పులుసులో మగ్గిన తర్వాత చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకుందాం. చాలా చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి. చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోండి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో. కొంచెం వేడైన తర్వాత ఈ మనము లవంగాలు, చెక్క ఉంచుకున్నాం కదండి, ఇవి వేసేసుకుందాం. ఆనియన్ని మిక్సీ పట్టుకొని ఎంత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఇలా చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఇది ఉల్లిగడ్డ అనేది మంచిగా మగ్గుతుంది. లైట్గా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేద్దామండి. ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోనే బాగా వేగిన తర్వాత ఈ టమాటా, పచ్చిమిర్చి వేద్దామండి.
ఇది కొంచెం ఫ్రై అయింది కదండి ఆనియన్ ఫ్రై అయినాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలిపేసి ఈ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా ఇవి కూడా వేసేసుకొని ఇవి మగ్గేంత వరకు మనం ఉంచేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులోనే పులుసు వేసుకోవాలి. టమాటా అంతా ఇలా మగ్గిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. టమాటా ఇలా మగ్గిన తర్వాత మనం చేప ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ పరిచినట్టుగా చక్కగా పెట్టాలి. ఇందులోకి వేసేసి ఇలాగా ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా విడివిడిగా పెడితే మగ్గిపోతాయి. చూడండి ఇలాగ పెట్టేసినాం కదండి. 1-2 నిమిషాలు ఇలా ఉంచేసి ఇందులోకి మనము పులుసు వేసుకొస్తుంది. 1 నిమిషం ఇలాగ మగ్గిన తర్వాత ఒక్కసారి మెల్లిగా నిదానంగా వీటిని తిప్పుకోవాలండి విరగకుండా. ఇలా వేసేసుకొని ఇలా తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పులుసు వేసేసుకున్నాం అండి. ఈ పులుసు మనం చిక్కగా చేసి పెట్టుకున్నాం కదా ఈ పులుసును అంతా ఇలాగ వేసేసుకొని వాటర్ వేసేసుకున్నామండి. ఈ గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని అంటే ఇది పేస్ట్ ఉంది కదా కొంచెం ఇది కూడా కలుపుకొని ఇలాగా తెలిసేసుకొని తగినంత వాటర్ మనకి చిక్కదనాన్ని బట్టి మనకు కావాల్సినట్టుగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా కలపొద్దండి చేపల్ని. మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకోవాలండి. ఉడికిన తర్వాత మనకు ముక్క పైకి కనిపించాలి. కొంచెం వాటర్ ఇంకా కొంచెం వేస్తాను. ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 15-20 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మనం మళ్ళీ చూద్దామండి. ఇది 15-20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఇలా ఉడుకుతుంది. మెల్లిగా నిదానంగా కలపకుండా మెల్లి ఇలా అంటే సరిపోతుంది. ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. వేసి ఇందులో జీలకర్ర మెంతి పొడి కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక 1/2 స్పూన్ అంత వేసేసుకొని కలిపేసుకుందాం. కొంచెం ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేసుకుందాం. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేసినామంటే ఇంకా మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం ఫిష్ ఫ్రైని ఇది పక్కన పెట్టేసి ఇటు సైడ్ ఫిష్ ఫ్రై కూడా మనం చేసేసుకుందాం. ఈ లోపల ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టుకున్నాయి చూడండి. దీన్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందాం. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసేసుకుందాం. ఇది లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి, లేకపోతే లోపల ముక్క అనేది లోపల కాలకుండా పైన మాడిపోతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. సరిపోతుంది. మనము 10 మినిట్స్ అయిందండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. అయిపోయి ఉంటుంది. చూడండి
ముక్క బాగా ఉడికిపోయింది. ఇంకా అయిపోయిందండి ఇది పులుసు. ఆయిల్ కూడా బయట తేలింది కదండి మొత్తం. ఇలాగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఇంకా ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాం. కొత్తిమీరని కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అండి. ఇది వేసేసి ఇప్పుడు ఒక్కసారి నిదానంగా కలిపేసి మెల్లిగా ఇలా అంటే సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఆపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఇంకా మనం తర్వాత చూద్దాం. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇది ఒకవైపు కాలిందండి. ఇంకొక సైడ్కి తిప్పుకొని మనం ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఇంకో సైడ్ కూడా చక్కగా వేగిపోతుంది. మెల్లిగా టర్న్ చేసుకోండి విరగకుండా. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. అప్పుడు ఇంకో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిందండి ముక్కలు మంచిగా. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా చేపలు ఫ్రై చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఫ్రై అయిపోయిందండి. పీసులన్నీ తీసేసుకుందాం. ఎంత బాగా ఫ్రై అయిపోయింది చూడండి. చూడండి ఫ్రై ఎంత బాగా అయిందో. ఒక 10 నిమిషాల తర్వాత పులుసు ఫ్రైని మీకు చూపిస్తాను. చేపల్లో ఎగ్ వచ్చిందండి. ఈ ఎగ్ కూడా మనము ఎగ్ ఫ్రై లాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇందులోకి మనం ఏమేమి వేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసుకోవాలి ఇది మంచిగా. ఈ లోపల మనం ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఇది ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ కదండి, అందులోనే మనం వేసుకోవచ్చు. ఇంకా మిగులుతుంది కదా ఫ్రై చేయగా. ఆయిల్లోనే ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న చిన్నగా, ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఇదంతా మెల్లిగా వేసేసి కలిపేసుకోండి. ఇది ఇలా ఉంది కానీ ఉడికిన తర్వాత విడివిడిగా అయిపోతుంది. ఏం టెన్షన్ లేదు. అంత ఉప్పు కారం అంతా కలిసిపోతుంది. ఒక్కసారి కలిపి మనం మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. ఎగ్ ఫ్రై చూడండి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత తీసే పెట్టుకొని దీన్ని కొంచెం ఈ పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకుందాం. కలుపుతూ ఉండాలి. కొంచెం సగం ఉడికిపోయిందండి. ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇది మంచిగా విడివిడిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయిపోయినట్టే. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, ఇంకా అయిపోయిందండి. కలిపేసుకొని ఆఫ్ చేసేసుకొని మనం గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఫిష్ పులుసు, ఫ్రై, ఎగ్ ఇవన్నీ టేస్ట్ చూద్దామండి ఒకసారి. ఇదిగోండి 10 మినిట్స్ అయిపోయింది కదా. చూడండి పులుసు ఇంకో 10 నిమిషాల చాలు.
ఫ్రై కూడా వేసుకున్నానండి, చాలా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయితే ఎగ్ చూడండి ఎంత బాగా ఉందో, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎగ్ కర్రీ, మంచి ప్రోటీన్. చూడండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి. చూస్తుంటేనే చాలా బాగా కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఎగ్ తోటి మనం ఒక ముద్ద అయితే తిందామండి. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రై చూడండి ఎంత బాగా ముక్క చాలా మంచిగా ఫ్రై అయింది. పైన అంతా కొంచెం క్రిస్పీ లాగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా అయింది. చాలా టేస్ట్ ఉందండి. ఫిష్ కూడా చాలా ఫ్రెష్ది, లైవ్ ఫిష్, అందుకని బాగా టేస్ట్ బాగా వచ్చింది. పులుసు చూడండి, పులుసు అయితే ఎంత బాగా చాలా టేస్టీగా అయిందండి. చాలా బాగుందండి, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఉప్పు కారము అన్నీ చాలా బాగా అయ్యాయి. ముక్క కూడా చూడండి ఎంత బాగా పీస్ ఎంత బాగా ఉడికింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది. లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు చేసి తిని నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంది. ఫిష్ మంచిదండి, ఇవాళ మృగశిర, అందుకని మేము ఫిష్ తెప్పించుకొని తినాలంట ఖచ్చితంగా, అందుకని చేసుకున్నాం. మీరు కూడా చేసుకొని తినండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.